ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కుడికి చేరు వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. వాక్యానికి సహాయకరంగా మార్క్స్ వార్త 5వ అధ్యాయం తీసారా? 21వ వచనం. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, నా చిన్న కుమార్తె చావై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. చాలు, దీని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 21వ వచనం చదువు. ఇది 21 నుంచి నాయన చదువుకున్నాం. 3 వచనాలు, ఆ వచనాల్లో భావాన్ని మాకు తెలియజేయమని, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మాత్రమే మహింపరచమని ఆయన మాకు అర్థమైనట్లు మీరు వివరించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి, మరి ఇంతకుముందు మీరు ఒక దాసుని నిలబెట్టుకుని మీరు వినిపించిన వాక్యానికే మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ముందుకు సాగుతాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. 21లో మీరు చూసినప్పుడు యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు ఆయన యొద్దకు ఫస్ట్ ఎక్కడికి రావాలి? వాస్తవంగా ఇది దేవుడు అంటే నేను మొన్న 2 వారాల్లో వివరించి చెప్పాను. సన్నిధి అంటే ఇది కాదు, మనమే దేవుని సన్నిధిని. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చామని అనకూడదు, ఎందుకంటే మనం దేవుని సన్నిధి. మళ్ళీ కొత్తగా దేవుని సన్నిధిలో కొత్త ఏంటి? కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చింది ఆల్రెడీ. మొన్న గణతంత్ర దినోత్సవం అంటే దాన్ని ఏంటది రాజ్యాంగం అమల్లో కూడా వచ్చేసింది. కొత్తగా నాకు స్వాతంత్రంలోనికి వస్తున్నానంటే ఏమంటారు? ఈ పిచ్చోడ్రా, లేకపోతే ఎర్రోడ్రా అంటారు, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయమంటారు. కాబట్టి మనం ప్రభు సన్నిధి అంటే మనమే ఆయన సన్నిధి. కాబట్టి మనం ఎక్కడికి వచ్చాము అనేది చాలా తప్పు. ఇది సన్నిధి కాదు, ఇదేంటిది? సంగముగా కూడుకోవడం అంతే. కాబట్టి ఇక్కడ కాకపోతే రేపు పొద్దున ఇంకో దగ్గరికి వెళ్తే అది ఇంకో ప్లేస్, మనకి ఏర్పాటుకోవడానికి ఒక ప్లేస్. శుక్రవారం ఒక దిక్కున కూర్చుంటున్నాం, అది అంతే, సంఘమే. కాబట్టి దాని విషయంలో మనం ఇంకా ఎలాంటి అనాలోచన లేకూడదు. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఆయన యొద్ద అంటే ఏంటి? ఇప్పుడు ఇది వాక్యం యొద్దకు రావాలి. ఆయన అంటే ఏంటి? ఆల్రెడీ మనలో ఉన్నాడు. వాక్యం యొద్దకు వస్తే అప్పుడు ఏమవుద్దంట? ఉండగా సమాజ మందిరపు అధికారుల్లో యాయీరును ఒకడు వచ్చి ఆయనను ఆయన చాలు. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తే, వాక్యం దగ్గరికి వస్తే ఎవరిని చూడాలా? అక్కడ మీరు చదివారా క్లియర్గా? ఆయన సముద్రం తీరం ఉండగా సమాజ మందిరపు అధికారి ఎక్కడికి వచ్చాడంట? ఆయన కదా. ఎవరిని చూశారు? సమాజ మందిరపు అధికారి ఎవరిని చూశాడు? యేసుప్రభుని చూశాడు. ఇప్పుడు కూడి వస్తే ఎవరిని చూడాలా? వాక్యములు యేసుప్రభు ఎలా ఉన్నాడో చూడాలి, కానీ సేవకుడిని చూడకూడదు, లేదా నిలబడిన వాడిని చూడకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సేవకులను చూస్తున్నారు, నిలబడి వాళ్ళని చూస్తున్నారు. ఈవెన్ ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు. నేను ఎంత చెప్పినా ఈ రోజుకి కూడా వారాలు తెస్తున్నారంటే ఇంకేం చెప్పాలా? అలాగా వాక్యం మీద ధ్యాస లేనప్పుడు, వాక్యమే లేనప్పుడు నీకు వారాలు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వాక్యమే కదా ప్రధానం. ఆది అంది ఎవరున్నారు? వాక్యం ఎవరి దగ్గర ఉంది? మరి దేవుడే వాక్యమే ఉన్నప్పుడు మరి నీకు ఇప్పుడు నేను క్లియర్గా వాక్యమే చెప్తున్నాను. ఇప్పుడు నా అంతా నేనేం చెప్పట్లేదు. ఇంతకుముందు మీకు తెలియదు, తెలుస్తుంది. ఇప్పుడు తెలియక చేశాను. పౌలేమంటున్నాడు? తెలియక చేశాను కాబట్టి కరుణించబడితిని అని చెప్పాడు. మరి ఇప్పుడు తెలియక చేసి కరుణించబడినప్పుడు మళ్ళీ అందులోకి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుప్రభుని చూడకుండా మళ్ళీ అవే చేస్తున్నారంటే క్లియర్గా రాయబడి ఉంది ఇక్కడ. ఎవరా? అద్దరు యేసుప్రభు అద్దరికి వెళ్దాం రండి శిష్యుడికి చెప్పారు. వెళ్ళారు. అక్కడికి ఎవరున్నారు? అక్కడ బహుజన సమూహం ఎవరని చూస్తున్నారు? ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరికి అంటే ఏంటి? వాక్యం దగ్గరికి వచ్చారు. మీరు మాట్లాడుకున్నా వాక్యం దగ్గరికి వస్తే సమాజ మందిరపు అధికారి ఎవరి దగ్గరికి వచ్చారు? ఆయన్ని చూడడానికి వచ్చాడు. చూసి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఆయన్ని చూస్తే ఎక్కడికి వెళ్తాడు? పాదాల చెంతకి వెళ్తాడు. పాదాలు అనేది ఏంటి? పాదాల చెంతకి వెళ్తామంటే ఏంటి? ఇప్పుడు అనేకులు ఉన్నారు, వాక్యం దగ్గరికి వస్తున్నారు, ఆయన్ని చూస్తున్నారు, పాదాల చెంతకు వస్తున్నారు. చెవులో తీసేయమ్మ, నువ్వు తీసేసి
పాదాల చెంతకు వస్తున్నారు కదా. పాదాలంటే ఏంటి? సరే రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన తీశారు అందరూ. ఆయన పాదాలు ఎలాగున్నాయంట? కదా. ఇప్పుడు పాదాల చెంతకు వస్తే ఏం కనపడుతుంది? పుటములో వేయబడిన అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? పుటం అంటే ఏంటంటారు? కరిగిస్తారు కదా, దాన్ని ఎన్ని రెట్లు వేడి ఉంటుంది తెలుసా? బంగారం కరగాలంటే భయంకరమైన వేడి. ఆ వేడిలో వేయబడినట్లుగా బంగారం ఎలాగవుద్దంటే అపరంజి అంటే ఏంటి? దాంట్లో ఏది కూడా కలవదు, శుద్ధ బంగారం. అది ఎలా మెరుస్తుంది అప్పుడు? మరి మనం మెరవాలగా. మరి మెరియట్లేదంటే అర్థం ఏంటి? మనం ఏం చేస్తున్నాం? మనం ఆయన్ని చూడట్లేదు, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం. అది కామన్, అందరూ అయిపోయారు, దాన్ని అలా చేశారు. ఇంకా నేను రోజు ఇదే చెప్పాల్సి అవుతుంది. ఏదో వచ్చి మరి మీరంటే నేను అది చెప్పను, మీరు వినట్లేదుగా. మళ్ళీ వారాలు చెప్తున్నారంటే ఇంకేం చెప్పాలా? ఇన్ని వారాలు చేసినా ఇంత చెప్పినా ఇప్పటి నుంచో చెప్తున్నాను ఆ వారాలు లేవోహో అని. వాక్యంలోంచే చెప్తున్నాను, మళ్ళీ వారమే అంటున్నారు అంటే ఇంక మనం వారాలు ఎవరు చేస్తారో మీ అందరికీ క్లియర్గా తెలుసు. ఎవరికే? ఇతర దేవుళ్ళకి చేస్తారో మరి అన్యజనుల ఆచారం మన దగ్గర తెత్తమేంటి అయ్యా బాబు? మళ్ళీ ఇతరులను చూసి అన్యజనులు అని చెప్తారు మనోళ్ళే. ఎంత అన్యాయంగా ఉన్నారో వీళ్ళు చేసేది ఇది, మళ్ళీ వాళ్ళ అన్యజనులు వాళ్ళ అన్యుల. ఎంత సిగ్గుసేటది, చెప్పేది కూడా అర్థం కావట్లేదండి. ఇంకేం చెప్పాలి? విగ్రహారాధన మనమే చేస్తాం, వాళ్ళ విగ్రహారాలు చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఉన్నారు సేవకులు ఉన్నారు, ప్లస్ ఈవెన్ విశ్వాసాలని పేరు పెట్టుకుని ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. మరి ఇంకే నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అపరంజి, ఇప్పుడు బంగారం ఎలా ఉంటారు? శుద్ధంగా తయారవ్వాలంటే ఆయన పాదాల చెంత గడపాలా, అప్పుడు మీరు శుద్ధంగా అవుతారు. అప్పుడు మెరుస్తారు. కానీ మెరవట్లేదంటే ఈవెన్ మీరు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఎవరిని మనిషిని సంపాదించుకోవట్లేదంటే మీరు మెరవట్లే. మీ ఇంట్లోనే మీకు అడ్డంగా ఉన్నారు మీరు ఇతరులకి. ఇంకెవరు వస్తారు మిమ్మల్ని చూసి? ఆవిడ అంతేరా బాబు, ఎప్పుడు అలాగ ఉంటుంది, తలా తోకలే, కాసేపు అలాగ ఉంటుంది, కాసేపు మనశ్శాంతి లేని జీవితం జీవిస్తుంది ఆవిడే అని నిన్ను చూసి ఇంకా బయటకు వెళ్ళిపోతారు. అలా నువ్వు చెడిపోయి మళ్ళీ ఇంకోళ్ళని చెడుపుతున్నావు అంటే ఇంక మనం ఏం చేయాలా? బయటకు వెళ్ళిపోతారు. అంటే ప్రభువులో ఉన్నామంటే అన్నీ ఒబీడియన్ అంటే విధేయత కలిగి ఉండాలా. విధేయత అంటే ఏంటి? అన్నిట్లో తగ్గించుకుని ఉండాలా. మరి మనం తగ్గించుకోకుండా 5 నిమిషాలకు ఒక రకంగా ఉంటే మనుషులు మేము ఏం చేయాలా? ఇప్పుడు బహుజన సమూహం ఆయన వెంబడించేది. మరి ఇప్పుడు ఆయన పిల్లలుగా మిమ్మల్ని ఎందుకు వెంబడించట్లే? ఒక్కలన్నా ఈవెన్ ఒక్కరు ఉండాలిగా. నలుగురిని సంపాదించుకోమని బయట సామెత చెప్తుంది. మరి యేసుప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక్కడ కనపడతలేదంటే అయితే నీ జీవితం నువ్వు ఎలా ఉందో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన బహుజన సమూహం, ఆయన ఎక్కడున్నా సరే తండాలుగా జనాలు ఉన్నారు. ఇక్కడ లేడా? ఏది ప్రసంగం చేసిన తర్వాత ఆయన రొట్టి ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళారు. కాలువలో 2 పడవలే కనపడుతున్నాయి. పడవలు ఏమైపోయి కనపడతలేదు. వేరే దిక్కునికి వెళ్ళాడు, కపెర్నహూముకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. యేసుప్రభు ఎక్కడున్నాడని అక్కడికి వెళ్ళారు. మీరు తిండి తినడానికి వచ్చారు కానీ నన్ను వెంబడించడానికి రాలేదని ప్రభు చెప్పాడు. అంటే అప్పట్లో ఆయన అలా మాట్లాడాడు. అంటే వెంబడించడం మాత్రం కామనం. ఇది గుడ్డివాడు అన్నాడు, గుడ్డివాడు వాడు చూడలేదు. కానీ యేసుప్రభు వెళ్తున్నట్టు ఎలా తెలిసింది? అడిగి చప్పుడు చెవులున్నాయి కాబట్టి ఎంత జనం వెళ్తుంటే చప్పుడు వస్తుంది అతనికి. ఇంత జనం వెంబడిస్తానంటే ఆయన ఏసే అని గ్రహించాడు. మరి ఇప్పుడు మనల్ని చూస్తే గుడ్డివారైనా కానీ చప్పుడు చూసాను నేను అలాగా మనకు కనపడతలేదు. కొన్ని చెవులతో వింటే మనకు అర్థమైద్ది. అర్థం కాకపోవడం వల్ల మళ్ళీ అదే జీవితం, మళ్ళీ అదే కర్త, మళ్ళీ అదే. నేను ఇంకా నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలిసి దాని విషయంలో. కానీ మిమ్మల్ని అంటాను కానీ కాదు, వాస్తవంగా ప్రభు జనాలను పాడు చేశారు కాబట్టి ప్రభువుని మీకు చూపించాలి. దాని టేస్ట్ ఏంటో మీకు అర్థం కావాలి. అందుకే నేను మాట్లాడేది అంతే కదా. ఇప్పుడు పుటములు వేస్తే ఎలా ఉంటుంది? పాదాల చెంత కొత్త ఎలా ఉంటాం? మెరుస్తాం. ఎంతలా మెరుస్తామో తెలుసా? పాదాల చెంత గడిపితే. అదే ఖచ్చితంగా జనసమూహం ఉంది. ఎక్కడికి వచ్చారు? ప్రభువుని చూస్తారు. ప్రభువుని చూసి వెంటనే ఎక్కడికి వస్తారు? ప్రభువుని చూస్తే పాదాల చెంతకు వస్తారు. మరి పాదాల చెంతకు వచ్చిన వాళ్ళు పాదాల చెంత ఏంటంటే కూర్చుంటామా పరిగెడతామా? మరి ఇప్పుడు పరిగెడుతున్నారుగా, ఆ ఊరికి ఈ ఊరికి, ఆ ఊరికి ఈ ఊరికి, అక్కడ ఇక్కడ ఎక్కడని. పరుగు లేదు, కూర్చోవడమే. అందుకే మరి ఏమో పాదాల చెంత కూర్చుంది. మారత ఏమంటుంది? ప్రభువా వాస్తవంగా లోక పద్ధతిగా చూస్తే ఆవిడ ఒక్కతే కష్టపడుతుంది, అది నిజం. దాన్ని బట్టి మనం మాట్లాడితే నిజం. మనం
అసలు ఎలా కూర్చోబెట్టుకున్నాడు ఏంటి ఒక్కతే పాపం ఎంత చేద్దే అని అనొచ్చు. కానీ ఏంటి ప్రభు ఏమంటున్నాడు, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని నీకు మనశ్శాంతి లేదు కానీ మరీ ఉన్నతమైనదాన్ని ఎందుకుంది ఏంటి పాదాలు. మరి పాదాల చెంత కూర్చోవాలా అంటే కూర్చుంటే ఏం చేస్తాడు అది కూడా చెప్తాను. ఇలా రూతు గ్రంథం న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది. 3వ అధ్యాయము 5వ వచనం. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను కదా. ఇప్పుడు అత్త అంటే ఎవరో నయోమి. ఇప్పుడు మనము కొంతకాలం ఇక్కడ ఉండాలి, అత్తవారింటికి వచ్చాం, రేపు పొద్దున్న సొంత ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, సంఘం చెప్తుంది. సంఘం ఏం చెప్తుంది, ఇప్పుడు ఎక్కడికి ఉంది, ఎక్కడికి వెళ్ళింది రూతు, పాదాల చెంతకి వెళ్ళింది. మీకు ఒక విషయం తెలిసిందా, అత్త చెప్పింది సంఘం చెప్పింది అంత ఎవరు చేయాలి, విశ్వాసం చేయాలి. జరుగుతుంది అక్కడ. ఆమె నువ్వు సెలవిచ్చిందంతయు చేసేది. నువ్వు ఎవరు సెలవు ఇచ్చారు, అత్త. అత్త అంటే ఎవరో సంఘం కదా. తర్వాత ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిందంతా చేశాను. బోయాజు మనస్సు ఎప్పుడు సంతోషపడినట్లు. ఇప్పుడు బోయాజు అంటే యేసుప్రభు. ఆయన మనసు ఎప్పుడు సంతోషించింది కదే. ఇక్కడ మీరు చదవండి, చదివి చెప్పండి. కళ్ళము బోయాజు మనస్సులో సంతోషపడెను. అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు కదా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, పరలోకంలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎందుకు, సంఘం కొరకు ఆయన ఒక సంఘాన్ని స్థాపించాడు. ఇప్పుడు మరి పాదాల చెంత గడపాలిగా. ఆయన సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ గడపాలా, పాదాల చెంత గడపాలి. మరి అంతేగాని లోకాచారాలు మనం తెచ్చుకోవచ్చా, లోకాచారాలు చేస్తున్నట్టే కదా ప్రతిదీ మనం చేసేది. ఇప్పుడు యేసుప్రభు పైకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. కళ్ళమంటే ఏంటి, వడ్లే కదా. వడ్లన్నీ రెడీ చేశాడు, సిద్ధం చేశాడు. నువ్వు కళ్ళాన్ని నీకు ఇస్తా సిద్ధంగా ఉన్నాడు. ఆయన సంతోషంగా ఉన్నాడు. అన్నపానాలు పుచ్చుకొని పడుకుంటాకి వెళ్ళాడు, అంటే విశ్రాంతిలోకి వెళ్ళాడు యేసుప్రభు విశ్రాంతిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, పాదాల చెంతకి వెళ్ళాలి. అంతేగాని ఇప్పుడు సంఘం వచ్చిన తర్వాత కూడా నువ్వు ఈ కార్యాలు చేస్తారంటే ఎలాగా. నేను అదే చెప్తున్నాను, మీరు నేర్చుకుంటారని చెప్తున్నాను. ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి, మీరు నేర్చుకుంటారనే, అంతే. ఇప్పుడు మరి ఎందుకు అవన్నీ చేస్తున్నాం చెప్పండి. మరి అన్నిటితో పని ఉందా, ఎవరో వచ్చి అది చేయాలి, ఎవరో వచ్చి ఇది చేయాలి, ఎవరో వచ్చి 7 వారాలు చేయాలి, ఎవరో వచ్చి 8 వారాలు చేయాలి, ఎవరో వచ్చి ఇంకోటి చేయాలంటే ఎంత తప్పది, తప్ప కాదా నాకు చెప్పండి. పోనీ వాక్యాన్ని బట్టి, వాక్యంలో ఎక్కడైనా 7 వారాలు చేయాలని ఉందంటే నాకు చూపించండి, నేను చేసి చూపిస్తాను. ఎక్కడైనా వండుకుంటారు పోతారు, మనకు అనవసరం. కానీ మనం చేయకూడదు. వాక్యాన్ని బట్టి నేను జీవిస్తున్నాను, నేను ఇది చేయడానికి రాలేదు, వాక్యాన్ని బట్టి వాక్యం నేర్పిస్తాకు వచ్చాను. మరి ఇందులో లేనిది ఎలా తెస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. మీకు చెప్తే మీకేం బాధ వస్తుంది, బాధ వస్తే రాని పర్లే. కానీ నిజం చెప్పాలా, రేపు పొద్దున్న నన్ను అడుగుతాడు ఆయన నువ్వేం చెప్పారని. మీరు బాగానే ఉంటారు, నాకు బుద్ధి. రేపు పొద్దున్న ఆయన నన్ను అడుగుతాడు అక్కడ న్యాయపీఠం దగ్గర, నువ్వేం చేసావని. చేసిన వాళ్ళందరికీ ఉంది అది ఎవరు తప్పించుకోరు. నేను మొన్న చెప్పాను అంతకుముందు, 1000 సంవత్సరాలు అక్కడికి ఎక్కడ 1000 సంవత్సరాలు చీకట్లో ఉంటారు. వాళ్ళందరూ చేసిన వాళ్ళందరూ 1000 సంవత్సరాలు కటికి చీకట్లో. ఈవెన్ నువ్వు 5 సంవత్సరాలు కటికి చీకట్లో ఉండలేవు. కరెంటు పోయి కట్టికి చీకట్లో ఉంటే ఎవరు లేకపోతే పారిపోతాను. అలాంటిది 1000 సంవత్సరాలు ఉంటారు. 1 కాదు 2 కాదు 1000 కటికి చీకట్లో. ఎవరైతే తప్పుడు బోధలు బోధిస్తున్నారో, ఎవరైతే ఇలాంటివి అన్నీ ప్రేరేపిస్తున్నారో వాళ్ళు 1000 సంవత్సరాలు కటికి చీకట్లో ఉంటారు. మనం ఏమి చేయలేం కదా. పాదాల చెంతకు వస్తే ఏమవుతుంది, అర్థమైద్ది ఆయన ఏంటనేది. మరి రండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయము 23వ వచనం. 21 అయిపోయింది, చదివేశాం కదా. అప్పుడు ఎవరైతే చావుకు సిద్ధంగా ఉన్నారో అప్పుడు వాళ్ళ కొరకు మనం ప్రేరేపిస్తాం. ఒక క్రమముగా వాక్యాన్ని మీరు చదివారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నారా, వింటే చెప్పండి ఏంటో. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, 21 నుంచి చెప్పండి మీరే. అది అంతా కాదు, స్టార్టింగ్ నేను ఏం చెప్పాను, జనసమూహం ఎక్కడికి వచ్చారు, ఆయన యొద్దకు అంటే ఏంటి, వాక్యం యొద్దకు. తర్వాత నేను చెప్పింది నాకు చెప్పండి మీరంటే. అయ్యి బాబా, ఆయన్ని చూడాలి.
నేను చెప్పితున్నా, నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు ఎవరంటారు నాకు తెలుసు, కానీ నేను చెప్పుకుంటున్నాను, నాకు ఇచ్చిన పని ఇది, చెప్పమన్నట్టు చెప్తున్నాను అంతే. ప్రతి వారం ఆయన యొద్దకు రావాలా అంటే వాక్యం యొద్దకి, ఆయన్ని చూడాలి. ఎవరిని పెద్ద గొప్ప వ్యక్తులను కాదు, సేవకులను కాదు, ప్రభుని చూడాలి. తర్వాత ఏమవుద్ది చూస్తే ఆటోమేటిక్గా అదే పాదాల చెంత కూర్చుంటే ఏమంటాం ఇప్పుడు స్టార్టింగ్ ఏమంటున్నాడు, ఇప్పుడు 23లో అప్పుడు ఇతరుల గురించి ప్రేరేపిస్తాం, అంటే ఇతరులను అడుగుతాం, ప్రభువా ఇప్పుడు నేను వచ్చాను నీ వద్దకే, నిన్ను చూశాను, నీ పాదాల చెంత నేర్చుకున్నాను, నాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, నేను జీవిస్తాను అద్భుతమైన జీవితం, ఎందుకు నువ్వు ఉన్నావు కాబట్టి, నీ వాక్యము ద్వారా నేను జీవిస్తున్నాను కాబట్టి, నేను అనేకులకి ఎలా ఉంటాను, వెలుక్గా ఉంటాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా, నెక్స్ట్ ఇంటి పక్కన కానీ ఇరుగు పొరుగు వారు కానీ మన కుటుంబీకులు కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, సాగుకు సిద్ధంగానే ఉంటారు. ఎందుకు, వాళ్ళు తెలియదు కాబట్టి ప్రభు అంటే ఎవరు, రక్షణ లేని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. అదే అడుగుతున్నాడు ఇప్పుడు కదా. ఒక లైన్కి వచ్చారు, ఇప్పుడు అర్థమైందా? ఫోన్లే, దేవుని స్తోత్రం, మంచిది. నా చిన్న కుమార్తె సావనై ఉంది, అది బాగుపడినట్లు బ్రతికినట్లు నీవు వచ్చి అదనమాట. ఆ చేతులు ఉంచాలంటే ఏంటి, నువ్వు వచ్చి మాట్లాడు, నీ వాక్యం వినిపించు అని మనల్ని తీసుకెళ్ళాలా. ఎవరో ఇప్పుడు ఇప్పుడు ప్రభు లేడు కదా, మనమే ఇప్పుడు ఇక్కడ సేవ చేస్తుంది ఎవరో పెద్దలు, మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళాలి, రండి సంఘాన్ని రండి, మా ఇతర ప్రాంతాల్లోకి రండి, మా సువార్తను ప్రకటించండి, ప్రభువుని నేర్పించండి అని తీసుకెళ్ళాలి. కానీ ఈ సేవకుడినే తీసుకెళ్ళి అది పెట్టండి ఇది పెట్టండి అంటే ఇంకేం చేయాలి? సంఘాన్ని అంతటిని వాక్యం బోధిద్దాం, అక్కడ వాక్యం తెలియట్లే, ఇక్కడ వాక్యం తెలియట్లే, వాళ్ళందరూ తప్పుడు బోధలోకి వెళ్ళిపోతున్నారు అని మనం గ్రహించి మనం వాక్యాన్ని చెప్పాలి. కానీ మనం ఏదో ఇంకా వేరేగా మాట్లాడుతూ కూర్చుంటే మనకే ఈ సమయం సరిపోకపోతే ఇంకెవరి గురించి ఆలోచన చేస్తాం మనం, నాకు అర్థం కావట్లే. కాబట్టి అలాగే సాగిపోతున్నారు. 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా ఎవరిని రక్షించుకోకుండా అలాగ అయిపోతున్నారు. తద్వారా రేపొద్దని ప్రభు ఖచ్చితంగా అడుగుతాడు. అప్పుడు వాళ్ళకే సిగ్గు మామూలుగా ఉండదు అనమాట. నలుగురిలో అడుగుతాడు, ఎక్కడ కోటాను జనం ముందు, అసలు ఎంతకాలం నువ్వేం చేసావు. ఇప్పుడు కూరగాయలుడే ఉండమ్మా అంటే రగిలిపోతాం. ఏది ఆడు 100 రూపాయలు అంటే మనం 50 అడిగినప్పుడు ఆడు బాధ వచ్చి వెళ్ళమ్మా అంటే నువ్వు వెళ్ళు, నువ్వేం మాట్లాడు అది ఇదన్నా తెగ బాధపడిపోతాం. మరి రేపు వద్దన్న అందరి ముందు వీడు ఎవడ ఉంటాడు కింద, అతను నువ్వే ఇద్దరే ఉంటారు. మాట్లాడినప్పుడు వెళ్ళమ్మా అన్నప్పుడేమో రగిలిపోతాం, ఇంట్లోకి వచ్చి చెప్తాం, పిల్లలు ఉంటే పిల్లలు చెప్తాం, ఆడు అలాంటి వీడు ఎలాంటి, రేపు నుంచి ఆడి దగ్గర కూరగాయలు తీసుకొద్దని. మరి రేపు వద్దన్న ప్రభు అందరి ముందు అడిగినప్పుడు మీరేం చెప్తారు నాకు అర్థం కాదు. పడతారో అందరి ముందు, అక్కడ ఎంత దరిద్రం, ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు 2-3 ముందే మనకేమో బాధ వచ్చేద్ది, అసలు ఇవిడికి ఏమీ తెలియదంటే ఇంకా రగిలిపోతాం. రేపు కోట్ల జనాల ముందు న్యాయపీఠం దగ్గర తీర్పు లేదు. ఎవరో మీరు తీర్పు అనుకుంటున్నారేమో, ఇంకా పాపం దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి పాపం లేదు, పాపం అంటే తీర్పు స్టార్టింగ్. అది పాపం దగ్గరికి వెళ్తున్నారంటే తీర్పులో ఉన్నారో, తీర్పులో ఉన్నవాడే పాపి. కాబట్టి మీరు ఇంకా తీర్పులోనే ఉన్నారనుకుంటే తప్పది. ప్రభుని నమ్మిన వాళ్ళు తీర్పులో నుంచి దాటి ఉన్నాడని ప్రభువే చెప్పాడు. మరి వీళ్ళేమో పాపం అంటున్నారు. అది ఇంకా నేను అంతమాట వివరించలేను. నన్ను నమ్మినవాడు ఎక్కడ మరణంలో నుంచి జీవంలో నుంచి పాపంలో నుంచి నీతిలో నుంచి వెళ్ళాడని చెప్తున్నాడు. మళ్ళీ మనం కొత్తగా పాపం అనే స్టేజ్లో ఆగిపోయామనుకో, అది ఇంకా అలా తెలియదు, వాళ్ళు రేపొద్దున పాపలే, దాని గురించి మనకు అనవసరం. కానీ న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. న్యాయపీఠం అంటే ఎవరికి ఏ పనిని బట్టి ఆయనకి బహుమానాలు ఇస్తాడో. అదే పౌలు అంటున్నాడు, నాకు మాత్రమే కాదు కిరీటం, నాకులాగా ఉన్నవాడికి అందరికీ కిరీటం ఉందని. ఆయన ఒక్కడికి అనుకుంటున్నారేమో, అందరికి కిరీటం ఉంది కదా. మంచిది. ఇలా తీసుకెళ్తే యేసుప్రభు వస్తాడా రాడా చూడండి 24వ వచనంలో. ఖచ్చితంగా వాక్యం నీతో పాటు వస్తుంది. కానీ మీరు వాక్యం ప్రకటించడానికి చూడండి. మీ ఇతర చెత్త అంతా చేశారంటే మీతో పాటు వాక్యం రాదా, మీలో వాక్యం నిలవదు. ఎవరైతే ఆయనలో ఉంటాడో, ఆయన్ను అంగీకరిస్తారో ఖచ్చితంగా ఆయనలో ఆయన ఉంటాడు. వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఇతరుల దగ్గరికి వెళ్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది చూడండి కదా. ఖచ్చితంగా ఆయన మీద ఎంతమంది పడుతున్నా కానీ నీతో పాటు వస్తాడు. అంటే ఏంటి, కోట్ల ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు, ఖచ్చితంగా నీతో వస్తాడు. అప్పుడు ఈ మధ్యలో సమయం ఉంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ 25 చదవండి. అప్పుడు కదా. ఆగండి, ఇప్పుడు
ప్రభు వెళ్తున్నాడు, మధ్యలో ఏమైంది, చిన్న కుమార్తె చనిపోతాకు సిద్ధంగా ఉందని చెప్పి అతను అడిగాడు విశ్వాసంతో. ఎందుకు చనిపోతాకు సిద్ధంగా ఉందన్నాడా, చనిపోవడం ఇంకా టైం ఉందన్నాడా? సిద్ధంగా ఉంది. కానీ ఆ మధ్యలో మీరు కింద 25లో చదివినప్పుడు ఏముంది? 25 24లో మీరు ప్రతిదీ పాయింట్ అవుట్ చేయాలి. నేను అందుకే అడుగుతున్నాను, మీకు బుర్రా షార్ప్. వెళ్తున్నాడు, వెరీ గుడ్, కరెక్టే. వెళ్తున్నప్పుడు ఏమో అక్కడ కనపడలేదు మీకు ఇంకోటి అది. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి, ఇప్పుడు ఎవరో పెద్ద ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ వెళ్తుంటే బహుజనం ఉంటే ఆయన ప్రయాణం ఎంత దూరం, వాళ్ళ షెడ్యూల్ ఎంతసేపు ఉంటుంది, కానీ మించి వెళ్ళిపోద్ది అది. షెడ్యూల్ ఏమో 2 గంటలు పెట్టుకుంటారు, అదేమో 6 గంటలు 8 గంటలు 10 గంటలు కూడా వెళ్ళిపోద్ది షెడ్యూల్. ఎందుకు? వీళ్ళు చేసి జనాలు అడ్డంగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు యేసుప్రభుని వెంటనే రమ్మన్నాడు, ఆయన రెడీగా వెళ్తున్నాడు, కానీ ఇక్కడ ఏమవుతుంది, జనసమూహం ఆయన మీద పడుతుంటే ఆయన ఏం కదలుతాడు? కదలతానికి ఎక్కడ ఉంది? ఈలోగా ఈయనకి ఎలా ఉంటుంది ఈ విషయం చెప్పండి. ఈయనకి బాధే కదా, ఓరు బాబు ఇదేంట్రా బాబు, నేనేమో నా కూతురేం చనిపోతా సిద్ధంగా ఉందని నేను వస్తే ఈయన్ని తీసుకెళ్దామంటే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, నేను ఎలా తీసుకెళ్ళాలా? ఎంత బాధ. ఒక పక్కన వెలిగిపోతున్నాడు, ప్లస్ ఇంకోటి ఈయన వస్తే నా కుమార్తె బతుకుతుంది. కాబట్టి మనం అనుకోవచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళన్నీ నీకు సెకండరీ థర్డరీ. కానీ ఫస్ట్ నువ్వేమనుకుంటున్నావు? ప్రభువుని బట్టి. కాబట్టి వాక్యాన్ని వినిపించాలా? ఆయనకి ఎన్నో అడ్డంకులు ఉండొచ్చు, మనకి ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎంత లేట్ అయినా ఖచ్చితంగా ప్రభు వాక్యాన్ని విత్తాడు కదా, వాక్యాన్ని విత్తుతాడు. అప్పుడు ఏమైంది? ఈలోగా ఇంకోటి వచ్చింది. అప్పటికి 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో ఇబ్బందులు పడి, అసలు ఆవిడకున్నదంతా వ్యయం చేసుకుని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేసుకుని ఏమైందంట, మరింత సంకటం. అంటే ఏంటి? తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది, డబ్బులు పోయే రోగం ఎక్కువయ్యాయి. ఎంత బాధ! ఇంత సంకటంతో ఉండి కూడా, ఎంత పరిస్థితులు పడి కూడా, 12 సంవత్సరాల నుంచి బాధ. వైద్యుల దగ్గరికి వెళ్తుంది, డబ్బు అంతా ఖర్చు పెట్టింది. ఈవెన్ ఆ బాధ పోగా ఇంకా ఎక్కువైపోయింది, ఇంతలో పెరిగిపోయిన ఆవిడ అసలు రక్తస్రావం కలిగిన వ్యక్తి ఎవరైనా సమాజంలోనికి వస్తుందా? ఎందుకు వస్తుంది? రాలేరు. ఎందుకు? ఇప్పుడంటే వేరే వచ్చేసినాయి కనపడకుండా. అప్పట్లో క్లాతే గుడ్డ కాబట్టి ఎలా కనపడుతుంది? ఎర్రగా కనపడితే అందరూ ఏమంటారు, ఇదేంటి ఇక్కడ అపవిత్రాలు ఇక్కడికి వచ్చిందండి. అలా ఉన్నప్పుడు రాకూడదు, అదంతా యూదుల కాలం. రాకూడదంటే ఆవిడ వచ్చింది, ఇంకా ఎంత బాధతో వచ్చిందో చూడండి. ఎంత బాధ, ఎంత ఇబ్బంది. అసలు నలిగిపోతా, నేను ఇంకా చచ్చిపోయినా పర్లే, కానీ ఆయన మాత్రం పట్టుకుంటే చాలు కదా. వచ్చి ఏమంటుంది ఇప్పుడు? అదే ఒకటి ఇంకోటి పట్టుకున్నారా? ఆమె ఏం చేసిందంట? అది ఇప్పుడు పాదాలు చెంద గడిపితే చూస్తూ ఉంటే అప్పుడు ఏమవుతాం? వినటానికి సిద్ధమవుతాం. కొంతకాలానికి అప్పుడు వాక్యం మీతో ప్రభు మాట్లాడతాడు. కానీ గలిబిలిగా జీవితం జీవిస్తే మాట్లాడడం అలాగే ఉంటాం. ఆ విషయాలు మీకు అర్థం కావు. మాకు నిజంగా ఎంత ఎరిగామో ప్రభుని దాన్ని బట్టి నేర్చుకుంటున్నాం కదా. విని ఇప్పుడు వస్త్రానికే మహిమ ఉందనుకుంటుంది కదా ఆవిడ. ముట్టుకుంటే విన్నదే ముట్టుకుంటే బాగుపడుతున్నాను. సరే, మత్తయి సువార్త 9వ అధ్యాయం, ఇక్కడ పేజీ నెంబరు 10, 9వ అధ్యాయం కదా, 10. తొమ్మిదవ అధ్యాయము 21వ వచనం. అది కూడా నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఆగండి, ఇక్కడ ఒకటి గ్రహించారా? ఏమనుకుందంట? ఆయన వస్త్రమును ముట్టినా చాలు బాగుంటుంది. కరెక్టే, కానీ మీరు గ్రహించి చదవాలా. నేను అదే అడుగుతున్నాను ప్రతిసారి. ఏమంటుంది చూసారా? అది ఆ పాయింట్ పట్టుకోండి. మనలో మనం అనుకోవాలి, ప్రభు వాక్యం అంటే నేర్చుకుంటామని కదా. తనలో తాను అంటే మనలో మనం ఫస్ట్ నేర్చుకోవాలా ఖచ్చితంగా. అప్పుడు ఆయన వస్త్రం ముడితే బాగుపడతానని మనలో మనం. కాబట్టి యేసుక్రీస్తు శరీరం తింటే బాగుపడతానని మనలో మనం అనుకోవాలా. అనుకుంటున్నారు ఎవరన్నా?
అనుకుంటున్నారా? యేసుక్రీస్తు శరీరం ఇస్తున్నాం ఇక్కడ, ఇది నెలకోసారి ఇవ్వట్లే, వారం వారం ఇస్తున్నాం. మరి మనం కూడా అనుకోవాలిగా, మనలో మనం అనుకోవాలా? ఇతరులు ఎవరన్నా చెప్తే తెలియాలా? ఇప్పుడు ఇతరులు ఏదన్నా వేరే విషయం చెప్తే మాత్రం దాన్ని గ్రహించేసి దాని చేతకి ఇష్టపడిపోతున్నాం. కానీ వాక్యంలో చెప్తే మాత్రం ఎవరు చేయట్లేదు. ఎందుకని అంటారు? లోక జ్ఞానాన్ని తీసుకొస్తున్నారు కానీ దేవుని జ్ఞానం వద్దని ఎందుకు దూరం చేస్తున్నారు? మరి సంఘంలోకి వచ్చి ఈ పనులన్నీ చేస్తే ఇంకే సంఘం అంటారా, లోకం అంటారా? కాబట్టి మీరే ఆలోచించుకొని నేర్చుకోవాలా. ఇప్పుడు మనలో మనం ఏమనుకోవాలా? ఎస్ ప్రభువా, నాకు ఇది ఉందా, ఖచ్చితంగా యేసుక్రీస్తు శరీరం తింటే నయం అవుతుందని మనం అనుకోవాలా. ఏదో సరదాగా వచ్చి కూర్చున్నట్లుగా వంటి వెళ్ళిపోయామనుకోండి, మనకు ఖచ్చితంగా మనకు నయం అవ్వదు. సరికదా? ఇందాక మనం చదువు 12 సంవత్సరాల నుంచి డబ్బంతా వ్యయం చేసుకుంది, ఈవెన్ మళ్ళీ బాధ ఎక్కువైంది. ఆ బాధ ఎక్కినప్పుడు నిజంగా ఏది దొరకనప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. మంచం మీద అడిగిపోయి పరిస్థితులు బాగాలేదురా, 3-4 నెలలు వెళ్ళిపోతాం అన్నప్పుడు తెగ బాధపడిపోతారు. అప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి అందరిని అడుగుతారు. కానీ నిజంగా ఇక్కడ వాక్యం జరుగుతుంది, నిజంగా శరీరం ఉంది, మనం తింటే ఖచ్చితంగా నయమైంది. కానీ అది నమ్మాలండి, మనలో మనం. మంచిది, రండి మళ్ళీ అక్కడికి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. కదా? ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటం పడేను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రపు ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. ఇంకోటి ఉంది ఇక్కడ ప్రశ్న, ఇంకొక పాయింట్ దొరికింది మీకు దొరికితే మంచిదే, దొరకకపోతే అది. ఇప్పుడు అనేకులు ఉన్నారు కానీ ఎవరన్నా పట్టించుకుంటున్నారా? పట్టించుకోవట్లే. కానీ నువ్వు మాత్రం ఖచ్చితంగా యేసు ప్రభుని పట్టించుకోకపోతే అనేకులు ఉన్నారు కానీ ఎవరిని చూస్తున్నాడు ఆయన? సరే, అనేకులు ఉన్నాయి, ఎవరో వెళ్ళారు? ఒక్క అమ్మాయే, ఒక్క ఆవిడే వెళ్ళి పట్టుకుంటుంది. అందరూ ఉన్నారు అక్కడ. ఎవరైనా అనుకున్నారా వస్త్రం పట్టుకుంటే నేను బాగుపడతానని? మరి మనం అనుకోవాలిగా. అది ఎవరి దృష్టిలో? ప్రభు దృష్టిలో మనం ఉన్నామంటే ఖచ్చితంగా బాగుపడతాం. మనం లేమంటే ఏం చేయలేం మనం. అందుకే వాక్యం చెప్తున్నాను ఇక్కడ, ఏది చెప్పట్లే కదా. వెంటనే ఖచ్చితంగా మనకు ఏదైతే లోపం ఉందో అది నయమవుద్ది. కానీ మనకు ఏముండాలా? మనలో మనం విశ్వాసం కలిగి ఉండాలా, లేదంటే మనకు తెలియదు అది కట్టబడిందా లేదా. వెరీ గుడ్, చాలా దేవునికి స్తోత్రం. తర్వాత ఆ బాధ నివారమైందని గ్రహించుకోలేను. వెంటనే ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? యేసు తనలో నుండి ప్రవాహం బయలు వెళ్ళినని గ్రహించాడు. ఆయనలో నుంచి మనకు ఖచ్చితంగా ప్రవాహం బయలు వెళ్ళి మనలోకి వస్తుంది. మనం అలా ఆలోచించామంటే మనం ఖచ్చితంగా ప్రభు వాక్యాన్ని బట్టి ఎరిగి జీవించి, నిజంగా ప్రభువా నువ్వు నాకు శరీరం ఇచ్చావు, ఈ లోపాలన్నీ సరైపోతాయి, ఏదైనా వెళ్ళిపోద్ది అని మనం అనుకుని తిన్నామనుకో, ఆయనలో ప్రవాహం మనలోకి వస్తుంది. అప్పుడు వరకు మనకు రాదో, మనం అలాగే ఉంటాం. అదనమాట. తర్వాత జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు జనసమూహముని మీద పడుచుండు కదా. ఏమంటున్నావు ప్రభు? అసలు నీకేమైనా మైండ్ పని చేస్తుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంతమంది ఉంటే ఎవరో వచ్చి వస్త్రం పట్టుకున్నావంటే మేము చెప్పాలా? ఇది ఎంత దారుణం, ఇది అనేకులు నీ మీద పడుతున్నారుగా అంటే అలా ఎవరు నీ వస్త్రం పట్టుకోలేదంటవా అని అడుగుతున్నారు శిష్యులు. అందుకే యేసు ప్రభు వేరేగా ఉంటాడు, వాక్యం వేరేగా ఉంటుంది. తెలియని వాళ్ళు అలా జీవిస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రభా? ఏం మాట్లాడుతున్నావు? ఇంతమంది మీద అడిపోతుంటే వస్త్రపు శంకి ముట్టుకున్నారు అంటున్నావా అని రగిలిపోతున్నాడు పేతురుని శిష్యులు. నిజంగా ఆయన ఏమంటున్నాడు సరే చూడండి. ఖచ్చితంగా నీ వైపు చూస్తాడు. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నా నీ వెనక ఎందుకంటే నువ్వు అంత విశ్వాసం కలిగి ఉంటున్నావు కాబట్టి నీ వైపుకి ఆయన చూస్తాడు, నువ్వు ఆయన వైపు చూస్తాం కాదు. అసలు అర్థమైందా ఈ టేస్ట్ఫుల్ జీవితం ఏంటో? నీ వైపుకి ఆయన చూస్తాడు ప్రభు, నువ్వేమో ఆయన వైపు చూస్తాం ప్రభా అని గోజాడు అతను కాదు. ఖచ్చితంగా ఇలా జీవిస్తే మన వైపు చూస్తాడు ప్రభు. తర్వాత ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచున్నారే, నన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నావా అనిది. ఆ కార్యం చేసిన ఆమె కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ
తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, మరి ఏది కావాలంట? అంతేనా? పరుగులెట్టావు, నువ్వు ఆ ఊరికి వెళ్ళావు, ఈ ఊరికి వెళ్ళావు, అది తెచ్చుకున్నావు, ఇది తెచ్చుకున్నావు అన్నాడా? మరి విశ్వాసం కావాలా? నేను ఇదే చెప్తున్నాను, అక్కడికి కాదు, ఇక్కడికి కాదు, ఇది కాదు, అది కాదు. విశ్వాసం, నమ్మిక. నమ్మిక మాత్రమే కార్యం చేస్తుంది. అప్పుడు నీకు సమాధానం. విశ్వాసం కలవాలి కాబట్టి నీకు సమాధానం కలిగింది. సమాధానం లేకపోతే ఎలా పడితే అలా పరిగెడతారో, ఎలా పడితే అలా కొట్టుకుంటారో. ఎందుకంటే గరిబిలి జీవితం. నేను ప్రతిసారి ఇదే చెప్పాల్సి వస్తుంది. ఇంకా అద్భుతమైన జీవితాల గురించి మాట్లాడలేకపోతున్నాను. తర్వాత యేసు ప్రభు చెప్తున్నాడా, నువ్వు ప్రభు నా పాదాల చెంత గడప. ఆయన చూడాలి, ఆయన ఎద్దకు రావాలా, ఆయన్ని చూడాలి, ఆయన పాదాల చెంత గడపాలి, ఆయన మాట వినాలా. అప్పుడు నీ కార్యం జరిగిద్ది. నమ్మిక అవుతుంది కాబట్టి, నీ హృదయంలో కార్యం, నీకు నమ్మిక ఉంది కాబట్టి కార్యం జరిగిద్ది. అప్పుడు మనకు విశ్వాసం ఏంటంటే ఆయన చెప్తాడు, నీ కుమారి నీ విశ్వాసం గొప్పదని. ఆయన మనకు స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది సాక్ష్యం, మనం చెప్పుకునే సాక్ష్యం కాదు. ఇది ఒక మార్గం నేర్పించారు, మీరు చెప్పండి అని. సాక్ష్యం అంటే ఏంటంటారో, ఇతరుల గురించి చెప్పేది సాక్ష్యం. మనం చెప్పాలా. ఎవరో ఇప్పుడు రమేష్ ఉన్నాడు, రమేష్ మంచి కుర్రాడని ఎవరికి చెప్పాలా? వేరే వాళ్ళకి చెప్పాలా? ఇప్పుడు పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు ఎవరు చెప్తారో? ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడా? మనం చెప్పాలి. మరి అక్కడ ఒక వేరు, ఇక్కడ ఒక వేరు. సంఘంలో ఇది ఎక్కడన్నా తెచ్చారు. మనం సాక్ష్యం చెప్తానని మనం అర్థం కాదు, మన గురించి ఇంకోళ్ళు చెప్పాలా. మరి నువ్వు నీ గురించి ఇంకోళ్ళు చెప్పట్లేదంటే నీ సాక్ష్యం ఎంత గొప్పగా ఉందో నువ్వు అర్థం చేసుకోవచ్చు. అదే అనమాట కదా. నీ గురించి ఇంకోళ్ళు చెప్పకుండా నువ్వే సాక్ష్యం చెప్తున్నావు అంటే, మన గురించి మనం చెప్పుకున్న సాక్ష్యం అనరా. ప్రభు కూడా చెప్పాడు, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోను, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఇద్దరు. ఎవరో? ఆత్మ, తండ్రి. ఆత్మ ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఇద్దరు సాక్ష్యం అంగీకరించబడుతుంది పాత నిబంధనల లెక్కన ప్రకారం. కానీ మనం ఏంటి, మన గురించి మనమే చెప్పుకుంటే సాక్ష్యం కాదు, అది డప్పు కొట్టుకోవడం అంటారు. అదనమాట. సరే, ఇంకా టైం ఎంత అందమ్మా? అమ్మో, చాలా అయిపోయింది. అయితే ఆపేద్దామా? సరే. అందుకని కుమారి, నీ విశ్వాసం నీ బాధ నివారణ అయిందని, నీ స్వస్థత పొందిన గానని ఆమెతో చెప్పాను. చాలు, మంచిది. దేవుడు ఈ వాక్యాన్ని ఇంకా లేట్ అవుద్ది. చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు యాయీరు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యాయీరు మాటకంటే అర్థం ఏంటంటే, ఆయన ప్రకాశాన్ని, ఓర్ అని ఉంది హెబ్రూలో. ఓర్ అంటే ప్రకాశించేవాడు, లేదా జ్ఞానాన్ని ఇచ్చేవాడు, లేదా శాంతిని ఇచ్చేవాడు మాత్రమే కాదు, మేలుకొలిపేవాడు, లేదా వెలుగులోనికి నడిపించేవాడు అని ఉంది. మరి ఇప్పుడు అవన్నీ కలగాలంటే ఎక్కడికి రావాలా? ఇప్పుడు ఆయన పేర్లు అది ఉంది కాబట్టి అసలు ఇదంతా జరగాలంటే ఎక్కడికి రావాలా? జనసమూహం ఎంతమంది వచ్చినా ఆయన ఎద్దకు రావాలా. ఆయన ఎద్దకు వస్తే వచ్చి ఏం చేయాలి? ఆయన్ని చూడాలా. ఆయన్ని చూస్తే ఆయన పాదాల చెంత గడపాలి. ఆయన పాదాల చెంత గడిపితే వినపడుతుంది విశ్వాసం. విశ్వాసం కలిగితే కార్యం జరుగుతుంది. అంతే. కార్యం జరిగితే ప్రభు మన వైపు చూస్తాడు. ఎందుకు? మన స్ట్రాటజీ మారిపోద్ది. అప్పుడు ఇతరులు కాదు, ప్రభువే చూస్తాడు. మన స్ట్రాటజీ ఏమైపోద్ది? ప్రభు చూసి ఎంతగా ఉంటుంది. ఇప్పుడు ఇది బెస్టా? ఇప్పుడు మన పక్కన వాళ్ళు మనకేదో చెప్తే నలుగురు అది చేశారమ్మా చెప్పుకోవడం బెస్టా? అది అంత సిగ్గుచేటుగా. ఇదైతే ప్రభు మన కార్యాలు నిజంగా అద్భుతంగా జరిగిస్తాడు. కాబట్టి నేను ఇదే చెప్తున్నాను, మీరు విశ్వాసంలో స్థిరులు అవ్వండి, మీరు విశ్వాసంలో గనులు అవ్వండి, విశ్వాసాన్ని అవలంబించుకోండి. అప్పుడు ఏమవుతాం? వెలుగుని తెచ్చేవారు గాను, వెలుగుని ఉంటాం, వెలుగులోకి నడిపించే వాళ్ళుగా ఉంటాం, వెలుగుని తీసుకొచ్చే వాళ్ళుగా ఉంటాం. మాత్రమే కాదు, మేలు కోల్పోయే వాళ్ళుగా కూడా ఉంటాం. ఇలా ఉండటానికి ప్రభు సహాయం చేయను గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక, మన హృదయంలో నింపును గాక. ఆమేన్.